నవంబర్ నెలలో ఎలక్షన్ జరిగినప్పుడు మేమందరం కూడా వచ్చినాం. కేసీఆర్ గారితో సహా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటికి వచ్చినారు. చెప్పి మీ అందరికి చెప్పినారు, వచ్చి దయచేసి మోసపోకండి, మోసపోతే గోసపడతాం, తెలంగాణ మళ్ళీ 10 ఏళ్ళు వెనుకపోతుంది, దయచేసి మోసపోకండి అని చెప్పి ఇంటింటికి వచ్చి దండం పెట్టినారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరచేతిలో వైకుంఠం చూపెట్టిందో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే భూతల స్వర్గమైపోతుంది మాకు ఓటేస్తే అని చెప్పి హామీలు ఇచ్చిందో, 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి మరి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఒక భ్రమపూరితమైన వాతావరణం కల్పించిందో, అందులో హనుమకొండలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా చోట్ల 10 నియోజకవర్గాల్లో మనం ఓటమి పాలైనాం. సరే, రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు, పర్మనెంట్గా సీట్లో ఎవరు కూర్చోరు, అప్పుడప్పుడు మార్పు కూడా మంచిదే. కానీ ఇప్పుడు ఏ రకమైన మార్పు వచ్చింది తెలంగాణలో అనేది విద్యావంతులైన మీరు, విఘ్నులైన మీరు, విచక్షణతో ఆలోచించే మీరు దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఏ సమాజానికైనా విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు మీరే టార్చ్ బేరర్స్. ఎందుకంటే సమాజానికి సరైన దిశలో నడిపించుకొని తీసుకుపోయేది మీరే. ఎందుకంటే సామాజిక స్పృహ, అవగాహన, సమాజంలో ఏం జరుగుతుంది అనే ఒక చైతన్యంతో కూడిన ఆలోచన, ఇవన్నీ ఉన్న వాళ్ళే విద్యావంతులు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇందాక రైతు బిడ్డలు ఎంతమంది అంటే దాదాపు ఈ హాల్లో 70-75% మంది చేతులు లావట్టింది. నేను అడుగుతా ఉన్నా, రైతు బిడ్డలైన మా గ్రాడ్యుయేట్లను ఏం చెప్పినారు? కాంగ్రెస్ పార్టీ ఆనాటి అధ్యక్షులు, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారి ద్వారా ₹1,00,000 రుణమాఫీ జరిగినా మీరు అర్జెంటుగా బ్యాంకుకు పోండి, 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తున్నా, డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా, వెంటనే రుణమాఫీ చేస్తా అని చెప్పి ఊరూరా ఊకదంపుడు ఉపన్యాసాలు ఎన్ని ఇచ్చినాడో మీకు గుర్తుండాలి. ఈరోజు మరి అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటిపోయింది, 6వ నెల నడుస్తూ ఉన్నది. డిసెంబర్ 9 రుణమాఫీ అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి, ఏప్రిల్, మే 9 కూడా పోయింది. ఇంకా తొందరలో జూన్ 9 కూడా రాబోతా ఉంది. మరి జరిగిందా రుణమాఫీ? జరిగిందా? కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, నేను 15,000 ఇస్తా అన్నాడు రైతు భరోసా. ఒక్కరికన్నా వచ్చిందా రైతు భరోసా? కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుకే దిక్కులేదు నిన్న మొన్నటి దాకా. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రైతు భరోసా అన్నాడు, 10,000 కాదు 15,000 అన్నాడు. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఆనాడు రైతు బంధు వచ్చేది, టైంకి వచ్చేది. ఏ టైంకి వచ్చేది? నాట్లేసే టైంకి వచ్చేది. ఈయన రేవంత్ రెడ్డి వచ్చినాక ఎప్పుడు వచ్చింది రైతు బంధు? ఓట్లేసే టైంకి వస్తున్నది. డిసెంబర్లో పడాల్సిన రైతు బంధు మేలో వేసి అది కూడా ఘనకార్యం అన్నట్టు జబ్బలు తెరుచుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ఇంకొక మాట చెప్పిండు, అన్నాడు కేసీఆర్ భూస్వాములనే చూసుకుంటుండు, నేను కౌలు రైతులకు ఇస్తా రైతు భరోసా అన్నాడు. 15,000 ఇస్తా అన్నాడు. రైతు కూలీలను నెలకు ₹1,000 ఇస్తా అన్నాడు. ఒక్కటన్నా జరిగిందా? జరగకపోగా నిన్న ఎంత పెద్ద మోసం జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. ఎన్నికలకు ముందేమో ₹500 బోనస్, కింటాల్కు 500 బోనస్ అన్నాడు. మేనిఫెస్టోలో ఏం పెట్టిండు? ఎంఎస్పి ₹2,183 ఉన్నది, మేమిచ్చే బోనస్తో కలిపితే రైతులకు ₹2,683 వస్తుందని చెప్పి అందులో పెట్టిండు. ఇక్కడ ఉన్న మా రైతు బిడ్డలను నేను అడుగుతున్నా, ₹2,183 ఎంఎస్పి దొడ్డు బియ్యానికే ఉన్నది కదా. మరి నువ్వేమో మేనిఫెస్టోలో పెట్టిందేమో దొడ్డు బియ్యానికి, దొడ్డు బియ్యం వచ్చే వడ్లకు నేను ఎంఎస్పి ఇస్తా, బోనస్ ఇస్తా అని పెడితివి. 2,183 దొడ్డు బియ్యంకున్నది, దొడ్డు వడ్లకున్నది. అదేవిధంగా సన్న బియ్యానికి మాత్రం ఇంకో ₹20 ఎక్కువ ఉన్నది. మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి పెట్టిండు 2183 ప్లస్ 500 ₹2,683 ఇస్తానేనని చెప్పిండు. మరి నేనేం చెప్పిండు? క్యాబినెట్లోకి వెళ్ళి బయటకు వచ్చి సన్న వడ్లకే ఇస్తా అని చెప్తా ఉన్నాడు. మరి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందేమో దొడ్డు వడ్లకు ఇస్తా అని, అలా సన్న వడ్లకే ఇస్తా అంటే సన్నాయి నొక్కులు నొక్కే ఈ సన్నాసులకు నిలదీసేటోళ్ళు శాసన మండలిలో ఉండాలనా లేదా రైతు బిడ్డలుగా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రేపటి రోజున ఎవరు ఉండాలి శాసన మండలిలో ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు అంటే మనం ఆలోచనతో ఓటేస్తే అట్లాంటి ఆలోచనతో కూడిన వ్యక్తులు, వివేకంతో రేపటి రోజున మీ తరఫున
గొంతు విప్పే వ్యక్తులు శాసన మండలిలో ఉంటే న్యాయం జరుగుతుంది. ఇదే హనుమకొండలో, ఇదే వరంగల్లో వినయ్ భాస్కర్ గారి కృషితో మీ అందరి మరి ఇక్కడి నాయకుల ఒత్తిడితో ఆనాడు హైదరాబాద్లోనే కాదు ఐటీ అనేది విస్తరించాలని చెప్పి వరంగల్కి ఒకటే రోజు నేను ఆనాడు వచ్చి 6 కంపెనీలు ఇక్కడ ఇనాగ్రేట్ చేసిన. టెక్ మహీంద్రా, జెన్పాక్ట్, ఇంకా 4 కంపెనీలు అన్ని కూడా ఇనాగ్రేట్ చేసినాం. ఇలా బాధ ఎక్కడ అనిపిస్తుందంటే మార్పు మార్పు అని ఉదరగొట్టింది. ఇలా మార్పు ఏంది అంటే మనం వరంగల్కి తెచ్చిన టెక్ మహీంద్రా ఇవాళ తట్టాబుట్టా చదువుకొని వాపస్ పోయే పరిస్థితిలో ఉన్నది, వాపస్ వెళ్ళిపోతా ఉన్నది. ఇదేనా మనం కోరుకున్న మార్పు? నిన్నటికి నిన్న ఎంజీఎం ఆసుపత్రి ఉత్తర తెలంగాణ మొత్తానికి పెద్ద దిక్కుగా, ఇక్కడ పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆసుపత్రిలో ఈనాడు పేపర్లో వచ్చింది వార్త. మా పత్రికా మిత్రులందరికీ కూడా తెలుసు. నిన్న సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 గంటల దాకా ఎంజీఎం ఆసుపత్రిలో కరెంటు లేదు. 5 గంటలు కరెంటు లేదు. 4 జనరేటర్లు ఉంటే ఒక్కటి పనిచేయదు. 5 గంటలు కరెంటు ఉండదు. కరెంటు పోవుడు ఇళ్లలో పోతే పెద్ద ముచ్చట కాదు. ఫ్యాన్ బంద్ అవుతుంది, సరే ఇసునకర్ర పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళని తిట్టుకుంటే కూర్చుంటాం. కానీ ఎంజీఎం హాస్పిటల్ అందులో ఇన్క్యుబేటర్లో ఉండే చిన్న పిల్లలు ఉంటారు, ఇప్పుడే పుట్టిన ఇన్ఫెంట్స్ ఉంటారు, నవజాత శిశువులు ఉంటారు, క్రిటికల్గా ఐసీయూలో ఉండే వెంటిలేటర్ల మీద ఉండే పేషెంట్లు ఉంటారు. 5 గంటలు కరెంటు లేకపోతే ఎవరి ప్రాణమన్న పోతే అది మంచిదేనా? ఇదేనా మనం కోరుకున్న మార్పు? కంపెనీలు ఎక్కెళ్ళిపోవుడు, హాస్పిటల్లో కరెంటు ఉండకపోవుడు, ఇదేనా మనం కోరుకున్న మార్పు? ఈ ముఖ్యమంత్రికి ఎంత విచక్షణ లేదు అంటే, ఎంత తెలివిలేనోడు అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడే తమ్ముడు రాకేష్ మాట్లాడిండు. కాకతీయ వారసత్వానికి, కాకతీయ రాజధాని ఓరుగల్లు గొప్పతనానికి ప్రపంచమంతా ఒక గుర్తుగా, గుర్తింపుగా ఉన్నది మన కాకతీయ కళాతోరణం. అట్లాంటి కళాతోరణాన్ని పట్టుకొని, చార్మినార్ను పట్టుకొని, గోల్కొండ నవాబులు కట్టిన చార్మినార్ను పట్టుకొని, ఇవి 2 రాచరిక పోకడలకు సంకేతంగా ఉన్నాయి కాబట్టి రాజముద్ర నుంచి తీసేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్తా ఉన్నాడు. చెప్పిండు, సరే చెప్పిండు. చెప్పినాక మరుక్షణమే 5 నిమిషాలను ఏం చెప్పిండు తెలుసా? జయ జయ హే తెలంగాణ అనే పాటను రాష్ట్ర గీతంగా పెట్టినామని చెప్పిండు. పాపం ఆయనకి ఎంత తెలివిలేనోడు అంటే, ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో ఉన్నోడు కాదు, మీ లెక్క మా లెక్క కొట్లాడినోడు కాదు. అసలు జయ జయ హే తెలంగాణలో ఏముందో కూడా ఆయనకి ఎరగలేదు. జయ జయ హే తెలంగాణ అని రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంచుకున్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకున్న ఆ గీతంలో ఏమున్నది? కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు. అంటే ఎంత తెలివి తక్కువ సన్నాసి అంటే ఈ ముఖ్యమంత్రి. ఆయన పెట్టిన రాష్ట్ర గీతంలోనే చార్మినార్ ఉన్నది, కాకతీయుల గొప్పతనానికి ప్రతీకగా ఉన్న రామప్ప ఉన్నది, కళాతోరణం ఉన్నది. కానీ అవి రాజముద్రలో ఉండద్దట. గిసంటోడు మన కర్మగాలి మన ముఖ్యమంత్రి అయింది. ఇంత తెలివి తక్కువ. అందుకే నేను మీ అందరూ విజ్ఞప్తి చేసేది, ఇట్లాంటి సన్నాసులకు బుద్ధి చెప్పాలి అంటే మనం వాళ్ళతో పోయి యుద్ధాలు చేయలేం, గల్లా పట్టుకొని కొట్టలేం, వాళ్ళతో పోయి బూతులు తిట్టలేం. మీరు చేయవలసిందల్లా ఒకటే, వాళ్ళు పెట్టిన గొప్ప అభ్యర్థి, మీకు తెలిసి ఆయన ఎవరో, మామూలు అభ్యర్థిని పెట్టలేదు. నాకు ఇంతకుముందు మా ప్రవీణ్ అన్న చెప్తుంటే ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు మన రాకేష్ చెప్పిండు, నేను ఒకటే రోజు వరంగల్లో వివిధ కంపెనీలను పిలిపించి 692 ఉద్యోగాలు ఇచ్చిన ఒక రోజు జాబ్ మేళా పెట్టి అని చెప్పిండు రాకేష్. రేపు రాకేష్ గెలిస్తే ఇందాక ప్రవీణ్ అన్న చెప్పిన ఒక ప్రశాంత్ పాలకుర్తిని పిలుస్తాడు. అయ్యా మా వరంగల్లో ఒక 1000 ఉద్యోగాలు ఇక్కడ ఒక కంపెనీ పెట్టని చెప్తాడు. ఒక సమీర్ భాటియా దగ్గర పోతాడు, అన్నా నువ్వు రా, జర మా వాళ్ళకు స్ఫూర్తినిచ్చే విధంగా ఒక ఉపన్యాసం ఇయ్యి, మా దగ్గర కూడా ఎట్లా ఐటీ ముందుకు పోవచ్చు, పిల్లలు ఎట్లా ముందుకు పోవచ్చు చెప్పు అని రిక్వెస్ట్ చేస్తాడు. ఒక సామా ఫనీ దగ్గర పోతాడు, పోయి నువ్వు రెడ్ బస్ ఎట్లా పెట్టినావు, మా వాళ్ళకు కూడా కొంత స్ఫూర్తినిచ్చే విధంగా వచ్చి మా వాళ్ళలో కూడా ఉత్సాహం నింపు అని చెప్పి వాళ్ళని పిలుచుకొస్తాడు రాకేష్ గెలిస్తే. మరి మల్లన్న అంటే ఆయన గెలిస్తే ఎవరిని పిలవాలి? ఆయన చెంచల్ కూడా జైల్లో ఆయన సీనియర్లను పిలవాలి, పిలుచుకొచ్చి మీ ముంగట కూర్చోబెట్టాలి, ఆ చిల్లరగాలతో మీకు చెప్పాలి. ఇట్లాంటి క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళను రాజకీయాల్లో ముఖ్యంగా పట్టభద్రులు మీరు పట్టం కడితే దయచేసి ఆలోచించండి. ఇప్పటికే రాజకీయాలంటే గొప్ప అభిప్రాయం లేదు సమాజంలో. అట్లాంటిది ఇంకా ఇట్లాంటి వాళ్ళు వస్తే, ఇట్లాంటి వాళ్ళు చట్టసభల్లో దూరితే ఎట్లుంటుందో మీరు ఆలోచించండి. వాళ్ళ కేసీఆర్ గారికి అవకాశం వస్తే కౌన్సిల్కి ఎవరిని పంపిండు? మన వరంగల్ నుంచి ఒక విద్యావంతుడు, ఒక తెలివితేటలున్న మేధావి ఇవాళ డిప్యూటీ చైర్మన్గా గౌరవనీయులు బండా ప్రకాష్ గారిని వరంగల్ నుంచి పంపిండు.
ఒక పెద్ద మనిషి 24 ఏళ్లుగా కేసీఆర్ గారితో ఉద్యమ సహచరుడుగా ఉన్న మధుసూనాచారి గారు భూపాలపల్లిలో దురదృష్టవశాత్తు స్వల్ప తేడాతో ఓటమి పాలైతే వారిని కౌన్సిల్కి పంపిండు. ఎట్లాంటి వాళ్ళని పంపిండు కేసీఆర్? కౌన్సిల్కి వరంగల్ నుంచి ఒక మాజీ మంత్రి సీనియర్ నాయకుడు పెద్దలు బసవరాజ్ సారయ్య గారిని కౌన్సిల్కి పంపిండు. ఒక యువకుడు ఉత్సాహవంతుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని పంపిండు. ఒక గిరిజన మహిళ సీనియర్ నాయకురాలు సత్యవతి రాథోడ్ను పంపిండు. ఒక విద్యావేత్త మహబూబాబాద్లో విద్యా సంస్థలు నడుపుకునే తక్కలపల్లి రవీందర్ రావును శాసన మండలికి పంపిండు. ఒక ఛాయిస్ అంటే గట్లుంటది. మరి కాంగ్రెస్ పార్టీ ఎవరైనా పంపుతా అంటున్నది? ఒక బ్లాక్ మెయిలర్ తెల్లారు లేస్తే యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని బూతులు తిట్టుడు, పెద్దవాళ్ళని తిడితే నేను కూడా పెద్దవాళ్ళని అయిపోతాను అనుకునే విధంగా అవతల తెలంగాణ సాధించిన నాయకుడనే గౌరవం లేదు, 70 ఏళ్ల పెద్ద మనిషి అనే గౌరవం లేదు, వయస్సుకు గౌరవం లేదు, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అనే సోయి లేదు, నోటికొచ్చిన బూతులు. ప్రజాస్వామ్యం ఇచ్చిన స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛను బూతుల వ్యక్తీకరణ స్వేచ్ఛగా మార్చుకొని ఇలా నోటికొచ్చిన బూతులు తిట్టడమే గొప్పతనం అనుకొని దానికి మనం లైకులు కొడుతుంటే దాన్ని మనం వ్యూస్ ఇస్తుంటే దాన్ని చూసుకుని సంబరపడే సన్నాసిని ఇలా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఒకవైపేమో ఇక్కడ బిట్స్ పిలాని, ఇటు బిట్స్ పిలాని, అటు పల్లి బఠాని, ఏది కావాలో మీరే ఆలోచించుకోండి. ఇక్కడ బిట్స్ పిలానిలో గోల్డ్ మెడల్ సాధించిన తమ్ముడు, ఆయన కావాలంటే సుఖంగా అమెరికాలో బతకచ్చు, మంచిగా ఉద్యోగం చేసుకుంటా, లక్షల మంది మనోళ్ళు ఉన్నారు తెలుగోళ్ళు. కొన్ని ఊర్లలో పోతేనైతే అమెరికాలో మన వరంగల్కి పోయినట్టే ఉంటుంది, ఆ డల్లాస్ హ్యూస్టన్ పోతే మన కాడికి పోయినట్టే ఉంటుంది. అట్లా ఈయన కూడా మంచిగా 4 కార్లు కొనుక్కొని మంచిగా సుఖంగా అక్కడనే బతకొచ్చు. 7 ఏళ్ళు అక్కడ పనిచేసిండు, ఫేస్బుక్లో పనిచేసిండు, అక్కడ సిటీ బ్యాంక్లో పనిచేసిండు, బిట్స్ పిలానీలో గోల్డ్ మెడల్ సాధించిండు. కానీ మనసు ఉండబెట్టలేక ఒక రైతు బిడ్డ కాబట్టి నా రాష్ట్రానికి నా వరంగల్కు నేను పోతా, ఏమన్నా నాతో అయినది నేను పనిచేస్తా అని చెప్పి ఇలా వరంగల్కు తిరిగి వచ్చి ప్రజాసేవలో వచ్చింది. నేను చాలాసార్లు వింటుంటా రాజకీయాల్లో జర్నలిస్ట్ మిత్రులు చెప్తుంటారు, మిగతా మిత్రులు చెప్తుంటారు, చదువుకున్న వాళ్ళు రావాలి, చక్కదనం కావాలి, పాలిటిక్స్ అంతా లంగలు దొంగలు తయారైనరు అని మాట్లాడతారు. కానీ మరి చదువుకున్న వాళ్ళు వచ్చినప్పుడు ఒక గోల్డ్ మెడలిస్ట్ మరి మీ ముంగట పెట్టినప్పుడు ఆయన కోటేస్తారా లేకపోతే ఒక చెంచల్ కూడా క్రిమినల్ కోటేస్తారా? మీరే ఆలోచించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఓరుగల్లు బిడ్డలు మీరు పౌరుషానికి ప్రతీకలు. తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ లాంటి హనుమకొండలో ఇవాళ గర్వంగా నేను చెప్తా ఉన్నా, మీకు ఒక మంచి అభ్యర్థిని కేసీఆర్ గారు అందజేసినారు. సరే, గతంలో మనతో రాజకీయంగా విభేదించిన ఇంకో సంస్థలో పనిచేసినప్పుడు సహజంగానే ఆనాడు ఆ సంస్థ నిబంధనలకు అనుగుణంగా పనిచేసిన అని చెప్పి తమ్ముడు చెప్పిండు. ఎన్నడూ కూడా రాజకీయ ప్రత్యర్థులుగా చూసిన తప్ప శత్రువులుగా ఎన్నడూ దూషణలకు పాల్పడలేదనే మాట కూడా ఆ తమ్ముడే మీకు చెప్పినాడు. కాబట్టి మా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, హనుమకొండ నాయకులను కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి మన పార్టీ అభ్యర్థిగా మన సోదరుడు రాకేష్ రెడ్డి గారిని పెట్టినప్పుడు వాళ్ళ వినయ్ భాస్కర్ గారితో సహా మనందరి బాధ్యత కేసీఆర్ గారి మాటను తూచా తప్పకుండా గౌరవించి బ్రహ్మాండమైన మెజారిటీతో తమ్ముడిని గెలిపించాల్సిన బాధ్యత మనం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. తప్పకుండా అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు. రేపు శాసన మండలిలో అడిగేటోడు కావాలి, కడిగి పారేసేటోడు కావాలి. ఈ సందర్భంలో ఈ మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వానికి బాకాలు ఉదేటోళ్ళు కాదు కావాల్సింది, వాళ్ళ బాజా బజాయించేటోళ్ళు కావాలి. అందుకే రాకేష్ రెడ్డి గెలవాలని నేను అంటా ఉన్నా. ఇవాళ మీరు ఆలోచించండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరంలోనే. 2 లక్షల ఉద్యోగాలు. ఒక్క ఉద్యోగం ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏం చేయాలి? ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, అటెండ్గా రిటర్న్ టెస్ట్ పెట్టాలి, తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి, అందులో సెలెక్ట్ అయితే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్పోడంటే ప్రపంచంలో ఇంతకంటే అద్భుతమైన మెజిషియన్ ఎవరు లేరు. ఏమంటుండు రేవంత్ రెడ్డి? ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండు వచ్చినాక? ఎన్ని ఇచ్చిండు నోటిఫికేషన్లు? ప్రభుత్వ నోటిఫికేషన్లు గాడిద గుడ్డు ఇచ్చిండు, ఇప్పటికి ఒకటి కూడా ఇవ్వలే. మొన్నటిదాకా నెత్తి మీద పట్టుకొని తిరిగిండు కదా, గాడిది గుడ్డు అని ఒక గదే ఇచ్చిండు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్ప ఇంద్రజాలికుడు, ఎంత గొప్ప మెజిషియన్ అంటే 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చినా అని చెప్తున్నాడు. నాకు అర్థమే కాలేదు. నాకు తెలిసిన కాడికి సామాన్య శాస్త్రం, నాకు తెలిసిన విషయ పరిజ్ఞానం, నాకున్న పరిమిత అవగాహనతో పిల్లలు పుట్టాలంటే ముందు పెళ్లి కావాలి, సంసారం చేయాలి, తర్వాతనే పిల్లలు పుడతారు. మరిగా నోటిఫికేషన్ రాకపోయే, ఇంటర్వ్యూ కాకపోయే, రాత పరీక్ష కాకపోయే, ఉద్యోగాలు ఎడికెళ్ళి ఇచ్చినావు? 30,000 ఉద్యోగాలట. అది కూడా ఇంత సిగ్గుమాలిన నీతిమాలిన ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఇంకొకటి లేడు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు కాయిదాలు ఇచ్చి
నేనిచ్చిన ఉద్యోగాలని చెప్పి ఆ 2 లక్షల్లో 30,000 కటింగ్ పెట్టే కటింగ్ స్టార్ రేవంత్ రెడ్డి. అందుకే ఆయనకు బుద్ధి చెప్పాలంటే రేపు గల్లాబట్టి అడగాలంటే ఏమైనా ఈ 2 లక్షల ఉద్యోగాలు ఏమైనా నువ్వు చెప్పిన నోటిఫికేషన్లు అని శాసన మండలిలో నిలదీయాలంటే అక్కడికి పోవాలి ఏనుగుల రాకేష్ రెడ్డి. అక్కడ గల్లాబట్టి అడిగే సత్తా ఉన్న నాయకుడు ఉండాలి. అదేవిధంగా మీకే కదా చెప్పింది, నేను ఎంట్రన్స్ ఫీజు పెట్టా, ఎగ్జామ్ పెడితే ఫీజు పెట్టా అన్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు టెట్ అయింది. టెట్ రాసిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? అప్పుడు ఎంత ఉండే ఫీజు? ఇప్పుడు ఎంత అయింది? 2,000 అయింది. తమ్మి నీకు ఏమైనా డిస్కౌంట్ ఇచ్చిండేమో. 2,000 అయింది. అప్పుడేమో 400 ఉంటేనేమో లొల్లి పెట్టిండు ఈ 400 ఫీజు గాడు. మళ్ళీ ఇప్పుడేమో 2,000 చేసిండు. ఫ్రీగా పెడతా అన్నాడు, 2,000 చేసిండు. ఇప్పుడేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఇదే ముఖ్యమంత్రి ఏం చెప్పిండు మీకు? జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. మరి ఎడవాయ జాబ్ క్యాలెండర్? ఆయన జాబ్ గురించే ఫికర్ ఎక్కున్నది ఇప్పుడు ఆయన. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీజేపీలకు పోదునా, ఎటు పోదు నేను, ఆ చక్కర్లో ఉన్నాడు ఇప్పుడు. దయచేసి అందుకే నేను మిమ్మల్ని అడిగేది, రైతులకు మోసం చేసిండు, గ్రాడ్యుయేట్లకు మోసం చేసిండు. మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు, బస్సు ఫ్రీ అన్నాడు. ఇక బస్సు ఎంత అందంగా ఉందో మీకు తెలుసు. అక్కడనేమో ఆడపిల్లలు కొట్లాడుకుంటున్నారు సీట్ల కోసం, ఇటు పోతే మొగోళ్ళు తిట్టుకుంటున్నారు. నేను టికెట్ కొని నాకు సీట్లు లేకపోయి నిలబడాలని మొగోళ్ళు తిట్టుకుంటున్నారు. ఆడపిల్లలేమో ఎందుకు ఎక్కివరా నాయన ఇది, ఇలా మాకు సీటు దొరుకుతలేదని వాళ్ళు. అదొక్కటి తప్ప 6 గ్యారంటీల్లో ఇంకొకటన్నా అమలైందా? కానీ ముఖ్యమంత్రి తెంపరితనం చూడండి, ఆయన ధైర్యం చూడండి. ఆయన చెప్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ 6 గ్యారంటీల్లో 5 అమలైపోయినాయి పో అంటుండు. ఇది ఎక్కడ విచిత్రం? మా ఆడబిడ్డలకు చెప్పిండు నెలకు 2,500 పడ్డాయి కదా వరంగల్ అందరికీ. మీ పచ్చి అవదని చెప్తున్నారు మీరు. అరే ఆడ ప్రియాంక గాంధీ చెప్తుంది ఉత్తరప్రదేశ్లో 2,500 వేస్తూనే ఉన్నాం తెలంగాణలో. రాహుల్ గాంధీ ఆదిలాబాద్లో చెప్తున్నాడు 2,500 పథకం చాలు అయిపోయింది, మహాలక్ష్మి ఆడపిల్లలందరూ కోటీశ్వర్లు అయిపోయింది తెలంగాణలో అని చెప్తున్నాడు. మరి మీరే నాకు అవద్దని చెప్తుండాలి. అంటే ఇంత పచ్చి అబద్ధాలంటే రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది. మరి వీళ్ళని అడిగేటోడు ఉండాలనా వద్దా? అడగాలి కదా మనం, అడగాలనా లేదా? మరి అడగాలంటే తీన్మార్ మల్లన్నతో అవుతుందా? ఆయన అడుగుతాను ఉండనిస్తారా? తన్నెలగొట్టరా? కాంగ్రెస్ పార్టీలో ఉండి అడిగిండి అనుకో ముఖ్యమంత్రిని, మెడలు బట్టి నువ్వు పారేయరు బయటికి. గందుకే ఎందుకు ఉండాలి అంటే ఈ సందర్భంలో అక్కడ ఉండాల్సింది అధికార స్వరాలు కాదు, అక్కడ ఉండాల్సింది ధిక్కార స్వరాలు. మీ ఓరుగల్లు అవతల గుండె జల్లు అనిపించేటట్టు మాట్లాడే రాకేష్ రెడ్డి రేపు శాసన మండలిలో ఉండాలి. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా, వినయ్ భాస్కర్ గారికి, హన్మకొండ బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. మరి నేను కోరుతా ఉన్నా, ఇవాళ వినయ్ అన్న ఇక్కడ ఎమ్మెల్యేగా లేడు, ఒక కాంగ్రెస్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. రేపు మీరు రాకేష్ని గెలిపిస్తే కనీసం మీకు కొంత ఆసరా ఉంటుంది. రేపు మీకు ఇక్కడ పోయినాక ఒక అధికారిని కలవాలన్నా ఇంకోటైనా దేనికైనా కూడా ఒక అండ ఉంటుంది. ఒక తమ్ముడు వినయన్న చిన్న తమ్ముడులాగా తమ్ముడు కూడా మీతో పాటు బ్రహ్మాండంగా పనిచేస్తారు. ఇప్పుడే గౌరవనీయులు ఇదివరకు సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన జేడి లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ స్క్రీన్ ఉంటే బాగుండేది, ఆయన ఇప్పుడే ఒక మెసేజ్ ఆయన ట్విట్టర్లో పెట్టిండు. పట్టభద్రులారా ప్రతిభకు పట్టం కట్టండి. ఒక్క నిమిషం ప్లే చేసి వినిపిస్తాను మీకు. ఒక వ్యాపారంలో ఒక వ్యక్తి నష్టపోతే ఆ వ్యాపారి నష్టపోవచ్చు, లేకుంటే కొంతమంది నష్టపోవచ్చు. ఒక వ్యక్తి ఆరోగ్యం చెడిపోతే ఆ వ్యక్తి నష్టపోతారు. కానీ రాజకీయాల్లోకి మోసగాళ్లు, స్వార్థపరులు, అవినీతితో కూడిన వాళ్ళు వస్తే మొత్తం సమాజమే నష్టమవుతుంది. అందువల్ల మనకు కావాల్సింది సమాజం కోసం నిలబడి పనిచేసే నాయకులు, అది కూడా యువతరం చాలా ముఖ్యం. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో పట్టభద్రుల అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో నా మిత్రుడు సుపరిచితుడు శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి అభ్యర్థిగా పోటీ చేశారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఆ తర్వాత ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని విన్నారు. ఆయన అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని బయటకు వచ్చి వారు స్పష్టంగా చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? లంగాలకు దొంగలకు స్థానం ఇవ్వకండి దయచేసి. మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఉండగా కొంత క్లీన్ చేసిన, అందుకే నాకు మీ ఇలాకా అంతా మొత్తం తెలుసు. మొగిలిచెర్ల నుంచి ఎడిట్కి చెప్తామన్నా అన్ని పేర్లు చెప్పిండు. బాలసముద్రం, మొగిలిచెర్ల, కాజీపేట, వడ్డేపల్లి అన్ని చెప్పిండు. మరి ఇప్పుడు ఇంకో పెద్ద ఆయన చెప్తున్నాడు. సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన లక్ష్మీనారాయణ గారు, ఆయన కూడా స్పష్టంగా ఏం చెప్తున్నాడు? రాకేష్ రెడ్డి లాంటి విద్యావంతుడికి అవకాశం ఇవ్వండి అని ఆయన కూడా అప్పీల్ చేస్తున్నాడు. ఇంతమంది విద్యావంతులు కూడా ఆయన ఎండార్స్ చేస్తున్నారంటే తప్పకుండా మనం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మీ అందరితో ప్రార్థన ఒకటే, మొదటిసారి ఓటేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఫస్ట్ టైం ఎన్రోల్ అయిన వాళ్ళు మీరు ముఖ్యంగా దయచేసి జాగ్రత్తగా వినాలా. ఈ ఎలక్షన్లో సింబల్ ఉండదు.
ఈ ఎన్నికల్లో సింబల్ ఉండదు. ఈ ఎన్నికల్లో కేవలం పేర్లు ఉంటాయి, పేరు పక్కన బాక్స్ ఉంటుంది. దయచేసి ఆ బాక్స్లో మీరు ఈ 3వ నంబర్లో రాకేష్ రెడ్డి గారి పేరుంది, ఫోటో ఉంటుంది, ఆ పక్కన బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో దయచేసి మీరు కేవలం వెంకటేశ్వర స్వామి నిలువు గీత ఎట్లయితే ఉంటుందో, ఆ నామం ఎట్లయితే ఉంటుందో అట్లా నిలువు గీత పెట్టాలి తప్ప మీరు ఏం రాసినా ఆయనతో ఓటు చెల్లకుండా పోతుంది. ఇంతకుముందు మంచిగా ప్రవీణ్ అన్న చెప్తుండే ఇంకో మీటింగ్లో, ఆయనతో అక్కడ పోయినాక నువ్వు చరంగా భక్తి వచ్చి ఓం అని రాసినావు అనుకో పోతుంది, శ్రీరాముడు నీవే గలవు అని రాసినావు అనుకో పోతుంది, లేకపోతే ఇంకోటి ఏమైనా రాసినావు అనుకో, రాకేష్ రెడ్డి చాలా మంచోడు అని రాసినావు అనుకో పోతుంది. ఏం రాయకుండ్రి, కవిత్వం అసలే రాయకుండ్రి, మొదటిసారి ఓటేస్టులు జాగ్రత్తగా ఓటేయండి. 1 నెంబరు మాత్రమే రాయండి. దయచేసి 3వ వరుసలో రాకేష్ రెడ్డి గారి పేరుంది, 1 నెంబర్ రాయండి. తప్పకుండా రాకేష్ని గెలిపించండి. ఇంకొక 3 రోజులే టైం ఉంది కాబట్టి మీ అందరితో ప్రార్థన, ఇక్కడ 50,000 ఓట్లు, 63,000 ఓట్లు ఉన్నాయి వరంగల్ కార్పొరేషన్ పరిధిలో. మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మీ రిలేటివ్స్ ఉంటారు. దయచేసి ఒక్క ఫోన్ కాల్ చేయండి, ఒక్క మెసేజ్ ఇవ్వండి. మంచి వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, ఒక రైతు బిడ్డకి, ఒక గోల్డ్ మెడలిస్ట్కి ఎమ్మెల్సీగా మీ ప్రతినిధిగా శాసన మండలికి పంపండి. జై తెలంగాణ.